పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? మొత్తం అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి? పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొద్దిసేపటికి ప్రారంభమైంది. మనం అనంతపురం పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. దాదాపు పట్టభద్రులకు సంబంధించి 26 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయులకు సంబంధించి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మనం చూడవచ్చు టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో ఉన్నాము. దాదాపుగా 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే ఉందో పట్టభద్రులకు 26 టేబుల్స్, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన 16 టేబుల్స్ ఉంటాయి. పట్టభద్రులకు సంబంధించి మొదట విడతగా ఏదైతే ఉందో ప్రాథమిక లెక్కింపులో 50% మెజార్టీ వస్తే ఓట్ల లెక్కింపు, తర్వాత రాని ఎడల రెండో దశ తుది లెక్కింపు ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం పాలిటింగ్ కలుస్తాము, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. మరి కొద్దిసేపట్లో షేరింగ్ నుంచి కౌంటింగ్ హాల్కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి 700 పైచీలకు సిబ్బంది పాల్గొంటుండగా దాదాపుగా 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అలాగే 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉందని చెప్తున్నారు. ఇది అనంతపురం ఎమ్మెల్సీకి సంబంధించి కౌంటింగ్ వద్ద ఏర్పాటు పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. గట్టి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపట్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈ బ్యాలెట్ బాక్సెస్ కౌంటింగ్ సెంటర్ తీసుకోవడం జరుగుతుంది. 2 షిఫ్ట్స్లో పోలీస్ సిబ్బంది అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి దాదాపు 600 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్ ప్రక్రియ గురించి నియమించడం జరిగింది, బందోబస్తు గురించి నియమించడం జరిగింది. ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్స్ని ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మెయిన్ గేట్లో నుంచే నియంత్రించి అక్కడి నుంచి బస్సుల ద్వారా తీసుకొస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ కానీ లేదంటే పెన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈ కౌంటింగ్ సెంటర్లోకి తీసుకోకుండా ఫ్రిస్కింగ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తినుబండారాలు కూడా లోపలికి అలౌ చేయట్లేదు. క్యాండిడేట్స్ అంతా కూడా నెమ్మదిగా వస్తున్నారు. త్వరలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సెక్షన్ బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యారికేడింగ్ దాటి ఎవరు ముందుకు రాకూడదని చెప్పి చెప్పడం జరిగింది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువలన ఈ యొక్క కౌంటింగ్ అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్లు టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఎవరు లీడ్ లో ఉన్నారు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎవరు ముందంజలో ఉన్నారు? ప్రతిభ, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఎన్నికల ఫలితం వచ్చేందుకు, ఉపాధ్యాయ ఎన్నికల ఫలితం వచ్చేందుకు సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పట్టుభద్రుల తూర్పు రాయలసీమ పట్టుభద్రుల స్థానానికి సంబంధించిన ఎన్నికల ఫలితం వచ్చేది రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూడా పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం లేదు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానానికి సంబంధించి 1,45,806 ఓట్లు పోలైనాయి. అదేవిధంగా ఉపాధ్యాయుల స్థానానికి సంబంధించి 17,538 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం కౌంటింగ్ కోసం ఉదయం స్ట్రాంగ్ రూమ్ నుంచి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వాటిని తీసి 50 బ్యాలెట్ పేపర్లను ఒక బౌండ్గా కలిపి ఆ తర్వాత వాటిని లెక్కించడం ప్రారంభించారు. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ చేసిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో మిగతా బ్యాలెట్లలో కలిపి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియ కోసం ఇప్పటికే పట్టుభద్రుల స్థానానికి సంబంధించి 400 మంది కౌంటింగ్ అధికారులను నియమించారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 200 మందిని నియమించారు. మొత్తం మీద ఇందుకోసం
ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎన్నడూ లేని విధంగా మామూలు ఎన్నికలకు కూడా మామూలు జనరల్ ఎలక్షన్స్ కూడా లేనంత బందోబస్తుని ఈసారి ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో లోపలికి ఎవరు బయట వ్యక్తులు రాకుండా కేవలం ఎన్నికల కౌంటింగ్ పాసులు ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారంటే ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ పీడీఎఫ్ వర్గాల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థులు ఎండవల్లి శ్రీనివాసులు, అదేవిధంగా టీచర్ స్థానానికి సంబంధించిన విటపు బాలసుబ్రహ్మణ్యం వారు యథావిధిగా పోటీలో ఉండగా ఈసారి తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థులను ఇక్కడ పోటీలో బరిలో నింపింది. నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఎమ్మెల్సీ పట్టుభద్రుల స్థానానికి పోటీలో ఉండగా, అదేవిధంగా ఉపాధ్యాయ స్థానానికి సంబంధించి అన్నమనేని వాసుదేవ నాయుడు బరిలో ఉన్నారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య పోరు హోరాహోరీగా కొనసాగినప్పటికీ ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో గెలుస్తారా లేకపోతే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం ఉంటే ఈరోజు సాయంత్రానికి రాత్రి 10-12 గంటల మధ్య ఫలితం వెలువడే అవకాశం ఉంది. కానీ 51% ఖచ్చితంగా ఓట్ల నమోదు కావాల్సి ఉండడం, ఓట్లు రావాల్సి ఉండడంతో ఖచ్చితంగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలిచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. అయితే ఈసారి 67% పైగా పోలింగ్ నమోదైనందువలన పట్టుభద్రుల నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నప్పటికీ మొత్తం మీద పూర్తి స్థాయి ఫలితం రాత్రి కానీ వెలువడే అవకాశం లేదు ఉపాధ్యాయులకు సంబంధించి. అదేవిధంగా పట్టుభద్రులకు సంబంధించి రేపు ఉదయం 10 గంటల లోపల వెలువడే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల మీద ఏమాత్రం ఆధారపడకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే 51%తో గెలుపొందితే మాత్రం ఖచ్చితంగా ఫలితం అర్ధరాత్రికి వెలువడే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రతిభ. అయితే పోలీసులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ ను ఎప్పటికప్పుడు వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. రైట్, కడప జిల్లాలో కూడా కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేక 42 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు తాజా కౌంటింగ్ ప్రకారం ఎవరు ముందంజలో ఉన్నారో తెలుసుకుందాం. అక్కడి నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనాథ్, చెప్పండి. ప్రతిభ, కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. మొదట 830 పోలైన 839 ఓట్లను విభాగాలుగా చేశారు. 25గా బండల్స్ కౌంట్ చేశారు. ప్రస్తుతం మొదటి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. 250 ఓట్లలో 42 ఓట్లు వైసీపీ అభ్యర్థి వివేకానంద రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఫలితాలు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిభ. అక్కడ ఎన్ని రౌండ్ల కౌంటింగ్ జరుగుతోంది లక్ష్మీనాథ్ రెడ్డి? మొత్తం 3 రౌండ్లుగా ఈ కౌంటింగ్ ప్రక్రియను విభాగాలుగా చేశారు. 3 రౌండ్లలో మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయిన నేపథ్యంలో మొత్తం 250 ఓట్లను ఇప్పటివరకు లెక్కించారు. 250 ఓట్లలో 42 ఓట్లు వైసీపీ అభ్యర్థి వివేకానంద రెడ్డికి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యాలిడ్ ఓటింగ్ ఎలా జరిగింది, మార్కింగ్ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అదే పూర్తయిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ చేస్తున్న నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇప్పటి వరకు అయితే మొదటి రౌండ్ ఫలితాలు అందాయి. మొత్తం 250 ఓట్లు పోలైన ఓట్లలో 250 ఓట్లు మొదటి విడతగా లెక్కించారు. వీటిల్లో 42 ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది ప్రతిభ. అయితే అక్కడ కౌంటింగ్ ప్రదేశానికి అభ్యర్థులు ఎవరైనా చేరుకున్నారా రిజల్ట్ కోసం? ఉదయం నుంచే ఇరు పార్టీల అభ్యర్థులు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో పాటు వైసీపీ అభ్యర్థి వివేకానంద రెడ్డి తన కౌంటింగ్ ఏజెంట్లతో పాటు ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. నిశ్చితంగా కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ప్రతి ఓటును వారు వ్యాలిడ్ ఇన్వాలిడ్ను డిస్ప్లే చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన వాటిని కౌంటింగ్ను వీరు కూడా వాళ్ళ ఏజెంట్లతో సహా వాళ్ళు కూడా లెక్కేసుకుంటున్నారు. అలాగే టీడీపీ క్రాస్ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో వారి మద్దతుదారులకు కోడ్ను ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ను కూడా
టీడీపీ వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా అనే అంచనాకు వచ్చేందుకు వారు చేపట్టిన కార్యక్రమం, వాళ్ళు చేపట్టిన కోడ్ను కూడా వీళ్ళు లెక్కేసుకుంటున్నారు. మొత్తానికి కౌంటింగ్ రెండో రౌండ్ మొదలవుతుంది. మరి కాసేపట్లో రెండవ రౌండ్ ఫలితాలు కూడా అందే అవకాశం ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. స్థానిక సంస్థల ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలిస్తే కర్నూలు జిల్లాలో హోరాహోరీగా పోరు నడుస్తోంది. ఒకసారి వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి లీడ్లో ఉంటే మరొకసారి టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి లీడ్లోకి వస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ 20 ఓట్ల ఆధిక్యతలో ఉంది. ఇక కడప జిల్లాలో చూసినట్లయితే వైఎస్ వివేక ఆధిక్యంలో కనిపిస్తున్నారు. 42 ఓట్ల ముందంజలో ఆయన ఉన్నారు. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కంటే 42 ఓట్ల ఆధిక్యంలో ఆయన ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది.